పిల్లలు మంచి ప్రపంచంలో జీవించాలి, వారికి ప్రేమ, గౌరవం, భద్రత ఉండాలని కోరుకుంటాం. కానీ నిజం ఏంటంటే ప్రపంచం మారడం మన చేతిలో ఉండదు, ఇల్లు మారడం మాత్రం మన చేతిలోనే ఉంటుంది. ప్రపంచం పిల్లల్ని ప్రభావితం చేసే ముందు ఇల్లు వారిని మలుస్తుంది. ఎందుకంటే ప్రతి పిల్లవాడు తన కుటుంబ వాతావరణానికి ప్రతిబింబం. పిల్లల మీద కేకలు వేయడం, వాళ్ళని కంపేర్ చేయడం, నువ్వెందుకు పనికిరావు, నువ్వెందుకు అతనిలా లేవని మాట్లాడడం, ఇవి తాత్కాలికంగా మనకు వాళ్ళ పైన కంట్రోల్ ఇస్తాయే కానీ పిల్లల్లో భయం, నమ్మకం, వాళ్ళ విలువను తక్కువ చూడడం నేర్పిస్తాయి. ప్రపంచం మారడానికి దశాబ్దాలు పడతాయి, కొన్ని చోట్ల శతాబ్దాలు కూడా. కానీ పేరెంట్స్ కనుక చక్కగా ఉంటే ఇల్లు మారడానికి కొన్ని రోజులు చాలు. పిల్లలు మనం చెప్పిన మాటలు మర్చిపోతారు, కానీ మనం ఇచ్చిన అనుభూతుల్ని ఎప్పటికీ మర్చిపోరు. ఇంటి వాతావరణం సేఫ్ స్పేస్ గా మారితే ప్రపంచం కూడా వాళ్ళకి అద్భుతంగా కనిపిస్తుంది. వాళ్లకు ధైర్యం, దయ, దృష్టి అంతా అక్కడి నుంచే వస్తాయి. కాబట్టి పిల్లల కోసం ప్రపంచం మారాల్సిన అవసరం లేదు, ఇల్లు మారితే చాలు. ఇదే నిజమైన పేరెంటింగ్ రెవల్యూషన్. మార్పు బయట మొదలవ్వదు, ఇంట్లోనే మొదలవుతుంది. ఈ ఒక్క చిన్న అవగాహన చాలు మీ పిల్లలు మంచి పౌరులుగా ఎదిగేందుకు. మనమందరం మంచి పౌరుల్ని పెంచుదాం. అందుకోసం ఈ రోజు నుంచి ఇంటి వాతావరణాన్ని ప్రేమపూర్వకంగా మార్చుకుందాం.